హలో మై లిటిల్ స్టార్స్, మీ ఫేవరెట్ స్టోరీ టెల్లర్ని బాగా మిస్ అయ్యారా? అన్ఫార్చునేట్లీ మన ప్రీవియస్ ఇన్స్టా అకౌంట్ సస్పెండ్ అయింది. రీజన్ కూడా తెలియలేదు. వి లాస్ట్ ఆల్ ఆఫ్ అవర్ ఓల్డ్ స్టోరీస్. ఏం పర్లేదు, లెట్ అస్ స్టార్ట్ అఫ్రెష్. ఓకే, నా సమ్మర్ వచ్చేసింది, మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ జరుగుతున్నాయి. అమ్మ, నాన్న, టీచర్స్ అందరూ కూర్చోబెట్టి ఫుల్ చదివిచ్చేస్తున్నారా? మీరు తలుచుకుంటే ఏ ఎగ్జామ్స్ అయినా ఎంత సిలబస్ ఉన్నా బాగా చదివి ఎగ్జామ్స్ రాసేయగలుగుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీన్ వైల్ మీ మైండ్కి రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న స్టోరీ విందామా? న్యూ అకౌంట్, న్యూ స్టోరీ అండ్ న్యూ ఇయర్. ఉగాది మన స్టోరీస్కి పర్ఫెక్ట్ స్టార్ట్ అనిపించింది. అదేంటి, న్యూ ఇయర్ January 1 కదా, మళ్ళీ ఉగాదిని న్యూ ఇయర్ అని ఎందుకు అంటున్నాము? లాంగ్ బ్యాక్ జూలియస్ సీజర్ అనే రోమన్ లీడర్ ఉండేవాడనమాట. అతను ఒక క్యాలెండర్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో మంత్స్ ఇన్కార్పొరేట్ చేసి January 1 స్టార్ట్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేశారనమాట. ఫ్రమ్ దెన్ ఆన్ వరల్డ్ అంతా ఆ క్యాలెండరే ఫాలో అవుతూనింది. కానీ వి ఇండియన్స్ డిసైడ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు ద మూమెంట్స్ ఆఫ్ సన్ అండ్ మూన్. అవర్ న్యూ ఇయర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గ్రేట్ నేచర్ ఇట్ సెల్ఫ్. మన ఉగాది ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ కాస్మిక్ సైకిల్ అనమాట. మన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రానమీ ప్రకారం ఉగాది అనే వర్డ్ యుగాది అన్న సాంస్క్రిట్ వర్డ్ నుంచి డిరైవ్ చేస్తామన్నమాట. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రిందట, అంటే ఎర్త్, ప్లానెట్స్ ఇవేమీ లేవు, జస్ట్ ఎండ్లెస్ స్పేస్ ఉన్నింది. వన్ ఫైన్ డే బ్రహ్మ డిసైడ్ చేసుకున్నాడు టు క్రియేట్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్. స్కై, ఎర్త్, ఓషన్స్, ట్రీస్, ఎవ్రీథింగ్ ఫర్ కాస్మిక్ బ్యాలెన్స్. ఆ స్టార్ట్ ఆఫ్ ది డేని మనం యుగం ఫస్ట్ డేగా తీసుకుంటాం. దాన్నే మనం ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజైతే బ్రహ్మదేవుడు క్రియేషన్ స్టార్ట్ చేశారో అది చైత్రమాసం శుద్ధ పాడ్యమి అనమాట. ఆ రోజే మనమంతా ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటాం. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు స్టేట్స్లో ఏమో ఉగాది అని, మహారాష్ట్రలో గుడి పడ్వా, కేరళలో విషు, పంజాబ్లో బైసాఖి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, కానీ పర్పస్ ఒకటే. ఇలా డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ కల్చర్స్తో మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. హౌ కూల్ కదా! ఎంటైర్ అర్త్ మీద ఇంత డైవర్స్ అండ్ కలర్ఫుల్గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే వన్ అండ్ ఓన్లీ కంట్రీ మన ఇండియా. ఐఎమ్ సో ప్రౌడ్ టు స్టాండ్ అండ్ బ్రీత్ ఆన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్. ఇంకా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో విందాం, ఓకేనా? ఎర్లీ మార్నింగ్ లేవాలి. లేచి అమ్మకి హౌస్ క్లీనింగ్లో హెల్ప్ చేయండి. చిన్న హెల్ప్ అయినా సరే, ఇట్ రియలీ మ్యాటర్స్ ఫర్ అమ్మ. హెడ్ టు టో ఆయిల్తో మసాజ్ చేయించుకొని హెడ్ బాత్ చేసేయాలి. ఎందుకు ఆయిల్తో మసాజ్ చేసి హెడ్ బాత్ చేయాలి? ఆయిల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంకా స్నానం చేసేటప్పుడు వాటర్ పోసుకుంటాం కదా, వాటర్లో గంగాదేవి నివాసం ఉంటారు. ఉగాది రోజు ఆయిల్ పెట్టుకుని మళ్ళీ తలంటి స్నానం చేస్తే మనకి లక్ష్మీదేవి ఇంకా గంగామాత బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? స్నానం అంతా అయిపోయాక మీకోసం కొన్న కొత్త బట్టలు వేసుకుని దేవుడికి నమస్కారం చేసుకోండి. ఉగాది స్పెషల్ ఏంటి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎన్ని టేస్ట్స్ ఉంటాయి, ఏమేమి వేస్తారో తెలుసా? నేను చెప్తాను, వినండి. వేపపూత అంటే నీమ్ లీవ్స్, జాగరి బెల్లం, టామరిన్ అంటే చింతపండు, రా మ్యాంగో, చిల్లీ ఇంకా సాల్ట్. ప్రతి ఇంగ్రీడియంట్ మన లైఫ్లో జరిగే ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్వీట్ అంటే జాగరి వేస్తున్నాం కదా, అదేం రిప్రజెంట్ చేస్తుంది? మన డైలీ లైఫ్లో జరిగే హ్యాపీ మూమెంట్స్. ఫ్రెండ్స్తో ఆడుకోవడం కానీ, అమ్మ నాన్న గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అమ్మ అడగకుండానే ఒక చిన్న చాక్లెట్ ఇస్తుంది చూసారా, దాట్స్ హ్యాపీనెస్. బిట్టర్, నీమ్ ఫ్లవర్స్. కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. అమ్మ ఏదైనా ఒక పని రిస్ట్రిక్ట్ చేస్తుంది, నాన్న ఒక పని వద్దు అంటారు. అవన్నీ మన మంచి కోసమే, మనం అర్థం చేసుకోవాలి. సోర్, టామరెంట్ కానీ రా మ్యాంగో కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లైక్ ఆడుకుంటున్నప్పుడు కింద పడటం కానీ ఇలాంటివన్నమాట. స్పైసీ అంటే చిల్లీ. మన సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ మనతో టాయ్స్ షేర్ చేసుకోలేదు అన్నప్పుడు కొంచెం కోపం వస్తుంది కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూ
స్పైస్ వేస్తాం ఉగాది పచ్చడిలో. ద సాల్టీ టేస్ట్. The interest we show in things and try to learn about the things we don't know. లైక్ ఇప్పుడేంటి, ఒకవేళ మనకు సైకిల్ రాదనుకో, మనకు ఆ డిజైర్ ఉంటుంది కదా, సైకిల్ నేర్చుకోవాలి, కుకింగ్ నేర్చుకోవాలి, ఈ ఈ పర్టికులర్ టేబుల్ రాదు, టేబుల్ నేర్చుకోవాలి, ఇటువంటి ఇంట్రెస్ట్ సాల్ట్ రిప్రజెంట్ చేస్తుంది. టాంజీ ఫ్లేవర్ అంటే రా మ్యాంగో కానీ నీమ్ లీవ్స్ కానీ. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలని ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, దట్స్ సాల్ట్. కానీ భయం ఉంటుంది కదా, ఆ భయము టాంజీ టేస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఎమోషన్ ఏదైనా ఎన్నైనా వి షుడ్ ట్రై అండ్ ఎంజాయ్ అవర్ లైఫ్. ఇది ఉగాది పచ్చడిలో ఉన్న అర్థం. ఈ ఉగాదికి నేను మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తున్నాను. లెట్ us విష్ అండ్ సర్ప్రైజ్ అవర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బై విషింగ్ దెమ్ ఇన్ తెలుగు. నా రిపీట్ ఆఫ్టర్ మీ. అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అగైన్ మళ్ళీ చెప్దామా? అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, రాలేదనుకోండి, ట్రై దిస్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలా విష్ చేయండి. ఇలా అందరికీ విష్ చేసి నాకు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది కామెంట్స్లో చెప్పండి. నా తరపున మీకు, మీ ఫ్యామిలీకి, మా వ్యూయర్స్, మా సపోర్టర్స్ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎంజాయ్ ఎ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ డే. బాయ్.